పాన్ ఇండియా హీరో తన రేంజ్ పక్కన పెట్టి ఏదో కొత్తదనం ట్రై చేయాలని చెప్పి ఒక డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తే ఆ డైరెక్టర్ దాన్ని ఎలా వాడుకోవాలి? డైరెక్టర్ మారుతి గారు అంటే ప్రభాస్ అనే కాదు, ఇక ఏ హీరో కూడా రిస్క్ చేయని విధంగా ఈ రాజ్‌సభ అనే మూవీని తెరకెక్కిస్తారు ఆయన. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. భయ్యా, సినిమాలకు రివ్యూలు ఇచ్చేంత తోపు తురుము అయితే మాత్రం కాదు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాం, అంటే విజయవాడలం కదా, ప్రతి సినిమా చూస్తాం. సో చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగిన ఒక సగటు సినిమా అభిమానిగా, సినిమా ప్రేక్షకుడిగా సినిమా చూస్తున్నప్పుడు నాకంటూ ఒక ఒపీనియన్ కలిగింది కదా, ఆ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో ఇది సినిమా రివ్యూ కాదు, సినిమా మీద నా ఒపీనియన్. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ అనమాట. మీలో ఎవరైనా సినిమా చూస్తే మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. రివ్యూ వద్దు, మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మాట్లాడుకుందాం. ఈ సినిమా రూపాయి కలెక్ట్ చేసినా, 100 రూపాయలు కలెక్ట్ చేసినా, 100 కోట్లు కలెక్ట్ చేసినా, 500 కోట్లు కలెక్ట్ చేసినా ప్యూర్లీ ప్రభాస్ అన్న పేరు మీదే కలెక్ట్ చేయాలి. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ అయితే మాత్రం ప్రభాస్ అన్న. చాలా రిఫ్రెషింగ్గా కనిపిస్తాడు, చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తాడు. పార్ట్స్ ఆఫ్ ద కామెడీ సినిమాలు వర్క్ అయిందంటే అది ప్రభాస్ అన్న వల్లే. సో ఇది ఒక బిగ్గెస్ట్ పాజిటివ్. 2 బిగ్గెస్ట్ మైనస్లు ఉన్నాయి. 1 స్క్రీన్ ప్లే, 2 ఎడిటింగ్. ఎడిటింగ్ అయితే మాత్రం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్, అసలు ఇంక మాట్లాడుకునే అవసరంలా. ఇంకా విఎఫ్ఎక్స్ ఓకే, యావరేజ్గా ఉంటాయి. అంటే ఈ మధ్య కొన్ని సినిమాలు చూసాం కాబట్టి దాంతో పోల్చుకుంటే బెటర్గా ఉంటాయి, బట్ చాలా బెటర్గా చేయొచ్చు. చాలా చోట్ల బ్లరిడ్గా అలా ఇలా అనిపిస్తాయి. సో ఇది ఒక యావరేజ్. తమన్నా మ్యూజిక్ కూడా కొద్దిగా యావరేజ్. డీటెయిల్గా మాట్లాడుకోవాలనుకుంటే టైటిల్ కార్డ్, ఈ మధ్య ఏందో ప్రతి ఒక్కరు టైటిల్ కార్డ్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. అంటే టైటిల్ కార్డ్ బాగా వేసేస్తే సినిమా హిట్ అయిపోద్ది అనుకుంటున్నారు, ఏంటో నాకు అర్థం కావట్లా. సో టైటిల్ కార్డ్ మాత్రం సూపర్గా వచ్చింది, టైటిల్ కార్డ్ బాగుంది. దాని తర్వాత ఓపెనింగ్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ చూసినప్పుడు, అంటే నాకు యాక్చువల్గా సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్, బట్ ఆ సీన్ చూసినప్పుడు మాత్రం ఒక ఎక్స్పెక్టేషన్స్ కలిగినాయి. మనం ఏం చూడబోతున్నాం డైరెక్టర్ చెప్తున్నాడు, సో నెక్స్ట్ సినిమా అలలాడిపోద్ది అనుకుంటాం. కానీ ఆ ఒక్క సీనే ఉంటుంది. దాని తర్వాత నుంచి సినిమా ఫస్ట్ హాఫ్ ఆ ఇంటర్వ్యూల వరకు ఏదో వెళ్తుంది అంతే, అవసరం లేని సీన్లు. బట్ పార్ట్స్ ఆఫ్ ద కామెడీ, ప్రభాస్ అన్న ఎనర్జీ వల్ల కొద్దిగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. మధ్యలో ఫైట్ ఉంటుంది. నాకు తెలిసి ఈ మాట మీరు ప్రతి చోట వింటారు ఇప్పుడు నా దగ్గర నుంచి అన్న తర్వాత. అదేంటి అంటే ప్రభాస్ అన్న ఫైట్లు బోరు కొట్టడం ఫస్ట్ టైం అని చెప్పి. ఆ ఫైట్ ఏందో మరి సాగదీశారు. అంటే స్లో మోషన్ షాట్లు, దుమ్ము లేచేవి, కొంచెం మంచి బీజిఎంలు వేసేసినవి అన్నీ ఉన్నాయి. బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అదేందో మరి బోరు కొట్టింది. చాలామంది ఫోన్లు తీసి చూసుకున్నారు, ఆడియన్స్ కూడా. మా థియేటర్లో యాక్చువల్గా హార్డ్ కోర్ ఫోన్స్ చాలామంది ఉన్నారు. కాగితాలు ఎగరేసి గత్తలు అయిపోయారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చూడండి. అయితే ఇంటర్వ్యూలకు వచ్చేపాటికి కొద్దిగా ఇంటర్వ్యూల ముందు చెప్పే స్టోరీ నేరేషన్ కానీ, ఆ ఇంటర్వ్యూలు కానీ అక్కడ సినిమాలోకి ఎంటర్ అవుతాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక యావరేజ్ ఫస్ట్ హాఫ్గా అనిపిస్తుంది. ఇంకా కంప్లీట్గా ఇంకా సెకండ్ హాఫ్ మీద డిపెండ్ అయిన సినిమా. సెకండ్ హాఫ్ బాగుంటే సో అబౌవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బాగాలేకపోతే బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్గా అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయ్యేపాటికి మాత్రం ఒక యావరేజ్ ఫీల్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో మేజర్గా 2 హీరోయిన్లు, 3 హీరోయిన్లు. అంటే ఒక హీరోయిన్ స్టార్టింగ్లో కనిపిస్తుంది, మళ్ళీ ఎండింగ్లో కనిపిస్తుంది. సారీ ఫర్ ద స్పాయిలర్, ఒకవేళ స్పాయిలర్ అనుకుంటే మీరు. 2 హీరోయిన్లు వాళ్ళు ఎందుకు ఉన్నారన్నది మనం మారుతి గారిని అడగాలి. అవసరం లేదు, అక్కడ స్పేస్ లేదు. కానీ ఒకరికే స్పేస్ ఇరికిచ్చారు అక్కడ 2ని. ఎందుకో మరి వాళ్ళు కూడా ఏందో వచ్చేస్తూ ఉంటారు ఊరికి. సరే ఏదో. బట్ సెకండ్ హాఫ్లో ఆ సాంగ్ ఒకటి ఉంది చూడండి, నాచో నాచో, ఆ సాంగ్ మాత్రం బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, డ్యాన్సులు బాగున్నాయి. అన్న కొద్దిగా ఎనర్జెటిక్గా కనిపిస్తాడు. ఓకే, ఇంకా సినిమా రన్ అవుతూ ఉంటుంది. ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఆ సినిమా కేటగిరీ ఏంట్రా అనేది అర్థం కాల. హారర్ కామెడీయా, సీరియస్ కామెడీయా, సోషియో ఫ్యాంటసీనా, థ్రిల్లరా, ఏంది ఇది అసలు? ఇది ఏ కేటగిరీకి చెందింది? అది సర్లేండి, ఇంక అన్ని కేటగిరీస్ ఉంటాయి కదా, అది కూడా కొత్తదనమే. ఒక్క కేటగిరీకి చెందింది కాదు, మల్టిపుల్ కేటగిరీకి చెందిన సీన్లన్నీ అంటే సైఫైయా, మధ్యలో బొమ్మలేరా అని వచ్చినప్పుడు అదేంది అది చెప్తాను హిప్నటిజం ఇవన్నీ చెప్పి. సో అదేదో మళ్ళీ సైఫై లాగా అట్లా వెళ్తుంది. ఏదో ఇన్సెప్షన్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఒక దగ్గర నుంచి. చాలా సినిమాలు మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో అలా చూస్తున్నంతసేపు ఆ బామ్మగారు జరీనా వహీబెనా ఆవిడ పేరు, ఒకవేళ సారీ రాంగ్ అయితే మాత్రం, ఆవిడ చూసినప్పుడు నాకు కాసేపు మొరారి సినిమా యాక్చువల్ ఇప్పుడు చెప్తున్నా ఎక్కడ ఏంట కనెక్ట్ అవ్వట్లేదండి. ఇప్పుడు కరెక్ట్ అయింది. మల్టీవర్స్లో అరుంధతి చూసిన ఫీలింగ్ వచ్చింది. ఏదో చూసాం ఇలాంటిది, ఎక్కడో చూసాం ఏందనుకున్నా, ఇప్పుడు మాట్లాడుతుంటే వచ్చింది. మల్టీవర్స్లో అరుంధతి మూవీ బ్యాక్గ్రౌండ్లో ప్రే అవుతున్నట్టు ఉంటుంది. అలా కొన్ని సీన్లు ఉంటాయి. బట్ ఇటు చేసి క్లైమాక్స్ తీసుకొస్తారు. ఆ ప్రీ క్లైమాక్స్లో కొద్దిగా ప్రభాస్ అన్న యాక్టింగ్ అని, ఆ సీన్స్ కానీ కొంచెం కన్విన్సింగ్గా ఓకే బాగుంటుంది. అదొకటి సెకండ్ హాఫ్లో బాగుండే విషయం. ఇంకా అక్కడి నుంచి అంతా గ్రాఫిక్స్ పరంపర సాగిద్ది. ఆ గ్రాఫిక్స్ కొద్దిగా బ్లర్గా, కొద్దిగా యావరేజ్గా అనిపిస్తాయి.
ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసే క్రొకోడైల్ ఫైట్ ఏదైతే ఉందో అది కొంచెం బాగానే ఉంటుంది. బట్ ఇదంతా నిజంగా జరుగుతుందా అబద్ధమా ఏంటి అన్నది అది చెప్పిన కదా ఇన్సెప్షన్ లాగా, అది ఏంది అన్నది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ ఓవరాల్గా క్లైమాక్స్కి వచ్చినప్పుడు 7 చక్రాలు, ఇది నేను బాబా సినిమాలో చూసాను ఫస్ట్ టైం. ఇదంతా మనదంతా సినిమా నాలెడ్జ్, మనకి అక్కడ పుస్తకాల నాలెడ్జ్ ఆడ ఉంటుంది, సినిమా నాలెడ్జ్. బాబా సినిమాలో చూస్తాం మనిషిలో 7 చక్రాలు ఉంటాయి అది అని చెప్పి. ఆ 7 చక్రాలు ఎవేక్ చేయాలంటే చాలా కష్టపడాలి అని అనుకుంటూ ఉంటాం. దానికి కొద్దిగా సింపుల్గానే యాక్టివేట్ అవుతాయి. ఇంక లాజిక్లో అడగకూడదు అండి. ఇంక మ్యాజిక్ మీద వర్క్ అయినప్పుడు ఇంక లాజిక్లో ఏముంది? సో ఇంక లాజిక్లన్నీ పక్కన పెడితే మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా యావరేజ్గా అనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మూవీ మొత్తం ఒక యావరేజ్ మూవీ చూసిన ఫీల్ వస్తుంది. సరే, ఫైనల్ వర్డిక్ట్ ఏంటి బ్రో, సినిమా చూడొచ్చా లేదా అంటే, నేనైతే మాత్రం 1000 రూపాయలు పెట్టి వెళ్ళా కాబట్టి నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎంత పెట్టాల్సిన నెసిటీ ఉండదేమో సినిమాకి అనిపిస్తుంది. బట్ ప్రీమియర్ కాబట్టి, పెద్ద హీరో సినిమా కాబట్టి సరే ఇంక వెళ్ళాం 1000 రూపాయలు పెట్టుకొని. కానీ మీ దగ్గర టైం ఉండి మీ ఏరియా థియేటర్లో రేట్లు తక్కువ ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఒకసారి చూడొచ్చు. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మల్టిపుల్ టైమ్స్ పద్దాకెళ్ళి చూసేంత సినిమా కాదు కానీ, నాకు అలా అనిపించలేదు కానీ, బట్ ఒకసారి అయితే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. సో మీ దగ్గర టైం ఉండి, పండగ సెలవులు ఉండి, కొద్దిగా మనీ ఉంటే, ఇంటర్వ్యూలో బయటికి వెళ్లకుండా నాలాగే సీట్లో కూర్చోగల కెపాసిటీ ఉంటే వెళ్ళం అసలు. సో వెళ్ళండి, ఒకసారి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇంకా సంక్రాంతి విన్నర్లు ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటారు, వరుసగా సినిమాలు వస్తాయి కాబట్టి ఇప్పుడే చెప్పలేం. మిగతా సినిమాలు కూడా అన్ని పోతే ఈ సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది. మిగతా సినిమాలు కొంచెం బాగానే ఉంటే కనుక ఈ సినిమాకి డిసడ్వాంటేజ్ అవుతుంది. అది తమిళ సినిమా పేరు మర్చిపోయి విజయ్ గారిది. ఆ సినిమా రాకపోవడం కూడా అడ్వాంటేజ్. చాలా థియేటర్స్ ఎన్ని వచ్చినాయి కాబట్టి, తమిళనాడులో కానీ ఎక్కడ కానీ చాలా చోట్ల రీప్లేస్ చేశారని చెప్పి న్యూస్లు చూశాను కాబట్టి. అంటే ఈ మధ్య సినిమా పేర్లు కొంచెం గుర్తుండట్లేదండి, వేరే విషయాల మీద ఫోకస్ చేసి. అది సంగతి. సో ఒక యావరేజ్ ఫిల్ము, పర్లా, వన్ టైం వాచబుల్. రేటింగ్లు ఇచ్చి అంత తోపు కాదు. బుచుక్కులు అలాంటివన్నీ నేను ఇవ్వలేను. ఆ స్టార్లు, నక్షత్రాలు ఇవన్నీ నేను ఇవ్వలేను. మనకు అంత సినిమా లేదు. మనం ఏదైనా సినిమా తీసి ఏదైనా మినిమం కింద కామెంట్ వస్తాయి, నువ్వు షార్ట్ ఫిల్మ్ అయినా తీసాను, అలాంటిది ఏదైనా చేసినప్పుడు అప్పుడు మనం ఇలాంటివి ఇచ్చుకుందాం, సరేనా? సో సినిమా చూసినప్పుడు నాకు కలిగిన ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.